వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే మస్తుగున్నాం దోస్తులు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే పక్కకున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. అలానే దోస్తులు, వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు. అలానే వాళ్ళకి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో, పాజిటివ్ నెగిటివ్ ఏ కమెంట్స్ పెట్టట్లేదు. అలా అయితే మీకు ఆ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మాకు ఎలా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే వీడియోస్ చూసాక మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా కమెంట్ పెట్టండి, లేకపోతే లైక్ చేయండి. అవును ఫ్రెండ్స్, మాది కొత్త ఛానల్ కాబట్టి మీరు అలా పెడితేనే మాకు అర్థమవుతుంది. మేము ఎలా ఉన్నాయి, మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది మాకు అర్థమవుతుంది. సో మీరు వీడియోస్ చూసాక తప్పకుండా మీ అభిప్రాయాన్ని, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మాకు చెప్పండి. అలానే ఫ్రెండ్స్, మనం నిన్న ఒక సిరీస్ కామెడీ షార్ట్ కంటెంట్ అలా పెట్టాం కదా, చాతబడి ఊర్లో చాతబడి ప్రాంక్ అని. సో దానికైతే ఎక్కువ రెస్పాన్స్ అయితే ఎవరిది రాలేదు, జస్ట్ కొన్ని లైక్స్ వచ్చాయి అంతే. కానీ మరి పార్ట్ 2 చేయాలా వద్దా అనేది అయితే ఎవరు కమెంట్ పెట్టలేదు. సో అందుకే ప్రస్తుతానికైతే ఆ వీడియో మేము చేయట్లేదు. ఇఫ్ సపోజ్ ఫ్యూచర్లో ఏదైనా కమెంట్ వచ్చినా, ఒక్క కమెంట్ వచ్చినా మేము అది కంటిన్యూ చేస్తాము. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూసి ఇప్పుడే మీ అభిప్రాయాన్ని చెప్పండి. సరే అయితే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో బంగారం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. బంగారం ఉన్నావా ఇంట్లో? అవ్వా అయ్యా పడతీరా. అయ్యో బంగారం అట్లా పడితే లేవు. ఓ పో సిరియామని లేపో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏమైంది బంగారం గట్ల పడ్డావు? నేను ఎంత భయపడ్డా. ఏం లేదు మేడం, అది కొంచెం నేను ఇట్లా వాకింగ్ చేద్దామని వాకింగ్ చేస్తున్నా, ఎంత డబక్కన పడ్డా ఈ టేబుల్ తట్టి. ఈ టేబుల్ పాడగాను. గిడ ఎందుకు పెట్టారు మేడం? గిడ సెంటర్లా తీసేస్తే అయిపోవు కదా. అది టీ టేబుల్ బంగారం, అట్లనే ఉంటది లో మధ్యలో. సరే నీకు నచ్చకపోతే తీసేస్తానులే. ఓని అంటే దీని మీద ల్యాప్టాప్ లేదని కనబడుతుందేమో. వద్దు ఏమో అవసరం ఉట్టినానంటే. వద్దు సార్, మంచిగా ఉంది. అయ్యో నేను ఉట్టి అంటే గీడమనే ఉంటుంది టీ టేబుల్. నిజమే, ఈయనే ఉండాలి, టీ పెట్టచ్చు ఎంత మంచిగా. ఈమెకి ఏమైనా కొంచెం క్రాకా, అప్పుడే దీయమంటది, అప్పుడే వెండమంటది, మంచిగా ఉందంటది. ఏమైతుంది ఈమెకి అసలు? ఏమైంది బంగారం, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అయ్యో ఏం లేదు మేడం, ఆగండి ఇప్పుడే బయట నుంచి వచ్చిన వేడిగా మీకు కాఫీ పెట్టిస్తాను, ఉండండి ఒక నిమిషం. అక్కడ రెస్ట్ తీసుకోండి మేడం, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పోండి. ఏమైంది? రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటది. ఎప్పుడు మేము అడిగితే మమ్మల్ని పెట్టుకోమంటది కాఫీ. ఈరోజు ఏమో కొత్తగా పెట్టిస్తా అంటుంది, తేడాగా మాట్లాడుతుంది. ఏంటేమో అసలు. వద్దులే బంగారం. లేదు మేడం, మీరు రూమ్లోకి వెళ్ళండి, నేను తెచ్చిస్తాను. పదండి మేడం, పదండి. అయ్యమ్మని ఇప్పుడైతే ఎట్లయినా తప్పించిన. ఆ టేబుల్ వాడు చూడకపోతే అయిపోయి ల్యాప్టాప్ ఎక్కడుందని అడుగుతారో ఏందో. ప్రస్తుతానికైతే రూమ్లోకి పంపించిన. ఎట్లనో ఏందో, కొంచెం మెల్లగా పోయి అట్లా రూమ్లో గొల్లెం పెట్టొద్దామా? అమ్మ రూమ్లో అయితే వేసి గొల్లెం పెట్టిన. హలో, రిపేర్ చేసి అన్నానా? అదే ల్యాప్టాప్లో రిపేర్ చేసి అన్నానా? అన్నా అయిందా రిపేర్? ఇంకెంతసేపు అవుతుంది? గంట ఎక్కువైంది. అయిందమ్మా, వచ్చి తీసుకోబోండి ఇక. అయిందా? మంచిది. మరి ఎంత పైసలు, ఎంత దానికి పైసలమ్మా? చెప్తాను కదా 7,000 అని. 7,000? సరే తీసుకొని వస్తాను. అమ్మయ్య, ల్యాప్టాప్ అయితే రిపేర్ అయింది. కానీ 7,000 అంట. ఎట్లనో ఏం చేస్తుడో, మా ఆయనకు చెప్తే పొట్టు తిట్టినను చంపుతాడు. దేవుడా, మంచి పని చేసినా అయిపోవు. తిన్న టీవీ చూడడం కూర్చున్నా. చీ బంగారం, నీ ముఖం మండనే. ఎందుకే అన్ని ఇట్లాంటి పనులు చేస్తావు? ఏదో సపరేట్గా వచ్చినామా, పని చేసుకున్నామా, పోయినామా అని ఉండకుండా కూర్చొని టీవీ చూసినావు. ఎట్లనే? అయ్యో దేవుడా, తప్పాయి. మళ్ళీ ఒకసారి టీవీ నేను చూడను. దేవుడా. సరే మా ఆయనకే ఫోన్ చేసి చెప్తాను ఇక. హలో, ఏంది? గదే రిపేర్కి వేసిండే ల్యాప్టాప్ అయిందంట రిపేరీ. మరి 7,000 అంటుర్రు. అంటారు, ఎందుకన్నారు? నువ్వు చేసిన కనకారానికి 7,000 ఏంటి, 10,000 అన్నా కూడా నేను షాక్ గాను. సరే ఇంకా పోయి అక్కడ తీసుకో ల్యాప్టాప్. నేను ఆయనతో మాట్లాడి నా జీతంలోంచి కట్ చేసుకోమని చెప్తాను. ఆయన ఇక్కడ నేను పనిచేసే మా సేట్ కొడుకే. సరే అండి.
వచ్చినావారా? వచ్చినా అన్న. ఇవ్వండి ల్యాప్టాప్. పైసలు అయితే మా ఆయన ఇస్తా అన్నాడు, మీకు ఫోన్ చేసి చెప్తా అన్నాడు. సరే అమ్మా, పర్వాలేదు, మీ ఆయనే ఫోన్ చేసి చెప్పిండు. సరే అయితే తీసుకోండి ల్యాప్టాప్ అయితే. తంకు తంకు అన్న. ఓ అమ్మా, ఎందుకు గట్ల ఉన్నారు? ఏడుపు ముఖం పెట్టుకొని కొంచెం నవ్వుండ్రి. గట్లా ఉంటే ఏంది, ల్యాప్టాప్ ఇప్పుడే కదా రిపేర్ అయింది మంచిగా. అయ్యో అన్న, నా బాధ నీకేం చెప్పుకోవాలనే అన్న. సరే ఏం చెప్తావు? సరే పోయిగా. వీడేంది, ఏమైంది గట్ల పెట్టుకుని అన్నాడు? చెప్తా అంటే సరే ఏం చెప్తావు పో అంటుండు. పోతానా లేకపోతే ఇక్కడ నేను కుసోది తిని చేసి పోతా అనుకున్నావా ఏంది? పో అంటున్నావు. పోకపోతే ఇన్నే ఉంటానా? ఓ అమ్మా, నీకు ఇప్పుడు నేను ఏమన్నా? ఏదో గట్ల డల్గున్నా, ఏమైంది అని అడిగినా. ఇంకా సరే ఏదో చెప్తున్నావు పోని, నీది బాధ నీకు, నాకెందుకు అని చెప్పి పో అన్నా. దానికేదో పోతా ఇన్న తింటా అంటున్నావు. ఓహో వచ్చింటి బొంకర మూతోడా. ఏంద్రా పోకపోతే ఇన్న తింటానా? పోతున్నా. ఓహో అమ్మయ్య, మొత్తానికైతే ల్యాప్టాప్ రిపేర్ చేసి సాధించిన. బంగారం డోర్ తీ బంగారం. ఓర్ని అవ్వ, వీళ్ళని డోర్ బంద్ చేసి తీసుడు మర్చిపోయినా ఏంది? ఓర్ని మేడం సార్. ఏంది మేడం సార్ అంటున్నావు? ఎందుకు రూమ్ లేచి గొల్లం పెట్టిన మమ్మల్ని ఏమని చేద్దాం అనుకున్నావా? ఎందుకు బంగారం మమ్మల్ని గట్లా రూమ్ లో వేసి గొల్లం పెట్టినావు? ఏవో చేస్తున్నావేమో అని చెప్పి మేము పోలీసులకు ఫోన్ చేసినాం ఇప్పుడే. ఏంది పోలీసులకు ఫోన్ చేసిర్రా? ఎందుకు సార్, ఎందుకు మేడం? ఎందుకంటావేంది, ఇక్కడ రూమ్ లేచి బంద్ చేసిన, కొత్తగా జాయిన్ అయినా రూమ్ లేచి బంద్ చేస్తే ఏమనుకోవాలి? మమ్మల్ని రూమ్ లో బంద్ చేసి అన్ని ఎత్తుకోబోతున్నావు అనుకోవాలి సామాన్లు. సారీ మేడం, సారీ సార్. అయ్యో పెద్ద తప్పైపోయింది సార్. ఏంది, ఏం తప్పైంది? ఏం తప్పైంది చెప్పు. మేడం అది మీరు అప్పుడు బయటకు వెళ్ళారు కదా, అప్పుడు చూసుకోకుండా నేను టీవీ పెట్టుకొని కూర్చున్నా. చూసుకోకుండా కాల ల్యాప్టాప్ మీద పెడితే ల్యాప్టాప్ కింద పడిపోయింది. అయితే ల్యాప్టాప్ కింద పడి ఖరాబ్ అయిపోయింది మేడం. ఇంకా ఎట్లా మీకు తెలిస్తే మీరు ఏమన్నా అంటారు, కోప్పడతారేమో అని ఇంకా మేము రూమ్ లో గొల్లం పెట్టిపోయి ల్యాప్టాప్ రిపేర్ చేపించుకొని తెచ్చిన మేడం. తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం. ఏంది ల్యాప్టాప్ ఖరాబ్ అయిందా? ఏంది సిరి, ల్యాప్టాప్ ఖరాబ్ అయిందంటది ఏంది? ఆగు నీకు తెలియదు, ఆగు నేను మాట్లాడుతున్నాను. ల్యాప్టాప్ కూడా ఖరాబ్ చేసినావా? మళ్ళీ రిపేర్ చేయించుడు ఎందుకు? ఇదేనా నీకు ఇల్లు నమ్మి పోతే ఇదేనా నువ్వు చేసే పని? తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం, మళ్ళీ ఒకసారి చెయ్యను మేడం. క్షమించాలా? ఎందుకు క్షమించాలి? తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం. సరే క్షమించుదామే అనుకో, నువ్వు మళ్ళీ ఇలా చేయవని ఏం గ్యారంటీ? మళ్ళీ ఒకసారి ఇట్లా చేసి ఇంకో ఏదైనా వస్తువు పగలగొట్టావని ఏం గ్యారంటీ? ప్రామిస్ మేడం, ప్రామిస్, వట్టు పెడుతున్నాను, అసలు ఏం చెయ్యను మేడం. మళ్ళీ ఒకసారి ఏమలా పగలగొట్టాను, నా పని నేను చేసుకొని పోతాను మేడం. సరే ఇది ఫస్ట్ టైం కాబట్టి క్షమిస్తున్నా, మళ్ళీ ఒకసారి ఇలాంటి తప్పు కాకుండా చూసుకో, సరేనా? సరే మేడం. సరే ఇంకా నవ్వు బంగారం, నువ్వు అలా ఏడుస్తుంటే మేము చూడలేము, నువ్వు నవ్వుతూనే బాగుంటావు, సరేనా? రిపేర్ చేయడానికి ఎన్ని పైసలు అయినాయి ఏంటి, మరి ఎలా కట్టినావు? అదా మేడం 7,000 అయినాయి. ఇక మా ఆయనకి తెలిసిన వాళ్ళైతే చేపించిన, ఇంకా తర్వాత ఆయన జీతంలోంచి కట్ చేస్తానన్నారు. సరే ఇంకా ఏం అవసరం లేదు, నేను ఇస్తాను 7,000. ఫస్ట్ టైం కదా, చూసుకోకుండా నువ్వు చేస్తావు, మేము కూడా బయట పెట్టి తప్పు చేస్తాము, మేము ఇస్తాంలే. మీ ఆయన చెప్పు, ఇలా ఏం కట్ చేసుకోవద్దని చెప్పవను, మేము ఇస్తాము, రేపు వెళ్ళి నువ్వు కట్టేసే, సరేనా? అవునా మేడం, నిజమా మేడం? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సరే బంగారం, సరే వదులు. సరే థ్యాంక్ యూ చాలా చెప్పావు, కానీ వెళ్ళి కాఫీ పెట్టుకొని రాపో. సరే మేడం, ఇప్పుడే వెళ్ళి మంచి వేడి కాఫీ పెట్టుకొని వస్తాను మీకోసం, ఓకేనా? అదేంటి సిరి అలా చెప్పావు? ల్యాప్టాప్ ఫస్ట్ నుంచే పాడైపోయిందిగా. అదే కదా, అది పాడైపోయిందని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ బంగారం తెలియదు కదా. ఇదే దొరికిన ఛాన్స్ అని చెప్పి ఆమె ఇంకా మన మాట వినేటట్టు చేసిన. ఎలా ఉంది నా ప్లాన్? అదిరింది కదా. మొత్తానికైతే ఆ బంగారాన్ని లైన్ లో పెట్టావు, అంతే కదా? అంతే. చూసారా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. చూసారా ఫ్రెండ్స్, అసలు నిజంగానే ముందుగానే మేడం వాళ్ళ ల్యాప్టాప్ పాడైపోయింది. అది తెలియక నేనేమో ఏడుస్తూ తుడుస్తూ మొత్తం రోజంతా తిరుగుతూ ఆ ల్యాప్టాప్ ని రిపేర్ చేపించాను. ప్లస్ ఎక్స్ట్రానేమో మా ఆయనతో తిట్టులు కూడా పడ్డాను. మరి ఏమనుకున్నావు బంగారం? మేడమా మజాకా? అవునవును మేడం, నిజమే, మేడమా మజాకా అనిపించారు ఈ రోజైతే.
సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా మా కామెంట్లో తెలియజేయండి. అనే ఫ్రెండ్స్, మీకు గనుక మా వీడియోస్ అన్ని నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇంకా చాలా చాలా ఫన్నీ కామెడీ, ఇంకా చాలా ఇమోషనల్ కంటెంట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ పెట్టడానికి మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.